హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ వలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో ఆలూ మటర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ కర్రీ అయితే మనం బయట హోటల్స్లోని పరోటా కానీ చపాతీ కానీ తింటున్నప్పుడు వాళ్ళు కాంబినేషన్గా ఇస్తారు కదా, సో అందరికీ చాలా నచ్చుతుంది కదా ఆ స్టైల్లో. సో మరి అదే టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలని ఈరోజు చూపిస్తున్నాను. అండ్ చాలా బాగుంటుంది, ఈజీ ప్రాసెస్ కూడా. మరి వీడియో చూసే ముందుగా లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. అయితే ముందుగా మనం కర్రీ చేసుకోవడానికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం మిక్సీ జార్ తీసుకుని ఇందులో 10 జీడిపప్పు వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి సారపప్పు ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇవి రెండు కూడా కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ పేస్ట్ వేసుకుంటే కనుక కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది, అచ్చ హోటల్లో వచ్చేలా అనమాట. ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ చేస్తున్న కర్రీకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని వేడి చేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని అవి వేగుతూ ఉండగానే మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుని ముందుగా వీటిని వేయించేసుకుంటున్నాను. సో మనకైతే పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి కదండి. ఇలా వేగిన తర్వాత 3 ఆనియన్స్ తీసుకుని చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నానండి, అవి ఇందులో వేసుకుంటున్నాను. అలాగే మనకు ఆనియన్స్ త్వరగా వేగుతాయి అండ్ కర్రీకి కూడా సరిపోతుంది కాబట్టి 1 టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసేసుకుని ఈ ఆనియన్స్ని వేయించుకుంటున్నాను అనమాట. సో ఇవైతే మనకి కాస్త రంగు వచ్చేంత వరకు వేగితే సరిపోతుందండి. అందుకోసం మూత పెట్టేసుకుని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. సో నాకైతే ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకుంటే ఆనియన్స్ లైట్గా కలర్ వచ్చి విధంగా అయితే వేగిపోయాయండి. ఇలా వేగిపోతే మనకి కర్రీకి సరిపోతుందన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు కూడా. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కూడా కలుపుకుంటూ పచ్చివాసన అనేది లేకుండా వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఇందులో ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఇవి రెండు వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసేసుకుని ముందుగా ఇవి 2 పౌడర్లు కూడా ఆనియన్స్లో బాగా కలుపుకొని వేయించేసుకోవాలి. సో ఇలా అంతా కూడా బాగా వేగిన తర్వాత ఒక టమాటో తీసుకుని కాస్త పెద్దగానే ముక్కల్లా కట్ చేసేసుకుని వేసుకుంటున్నానండి. కొంచెం బాగా పండింది అయితే కనుక గ్రేవీ చాలా బాగుంటుందన్నమాట. సో టమాటో కూడా వేసుకున్న తర్వాత ఇది కూడా మనం బాగా కలుపుకొని కాస్త మగ్గించేసుకోవాలి. అందుకోసం మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉంచుకుంటే మనకి బాగా మగ్గిపోతుందండి. నేను ఇక్కడ ఆలూ మటర్ కర్రీ అని చెప్పాను కదండి, ఇవి వేగుతూ ఉండగానే ఇంకొక వైపు అయితే నేను పొటాటోస్ బాయిల్ చేసేసుకుని పైన పీల్ అంతా కూడా తీసేసి రెడీగా పక్కన పెట్టేసుకున్నాను. సో మనకి ఈలోగా టమాటో కూడా బాగా మగ్గిపోయి ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకుందాము. చూసారు కదా, 1 నిమిషం పాటు బాగా వేగేసరికి టమాటో కూడా మనకి బాగా మగ్గిపోయింది. ఇలా టమాటో బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకోవాలండి. అదే కాజు అండ్ సారపప్పుతో చేసుకున్నాం కదా, అది మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మనం ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకున్నాం కదండి. తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకుని అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వచ్చేసి కారం యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇది వేసుకుంటే రంగు అండ్ రుచి చాలా బాగుంటుందన్నమాట, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడైతే మనం వేసుకున్న కాజు పేస్ట్, కారం ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని అండ్ ఇది కూడా బాగా వేయించుకోవాలన్నమాట. బాగా వేగితే మనం వేసుకున్న ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది, అంతవరకు వేయించుకోవాలి. అందుకోసం మళ్ళీ మూత పెట్టేసుకుని 1 లేదా 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఈ పేస్ట్ చాలా త్వరగా వేగిపోతుంది, చూడకపోతే అడుగంటేస్తుంది కూడా, అందుకోసం మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్ వరకు మటర్ యాడ్ చేసుకుంటున్నానండి. అదే పచ్చి బఠానీ ఉంటుంది కదా, అది వేసుకున్నాను. మీకు నచ్చితే ఇంకా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అవి కూడా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేయించుకొని ఇప్పుడు వచ్చేసి ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పొటాటో తీసుకుని మ్యాష్ చేసి వేసుకోవాలండి. మరి మెత్తగా కాకుండా కాస్త ముక్కల్లా ఉండేలాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇలా ఉంటే తినేటప్పుడు కూడా బాగుంటుంది. మరి ఎక్కువగా మనం ఫ్రై చేసినట్టు మ్యాష్ చేసేస్తే కనుక అది మొత్తం అంతా గ్రేవీలానే ఉంటుందన్నమాట. సో అందుకోసం ఈ విధంగా అక్కడక్కడ ముక్కలు ఉండేలాగా మనం మ్యాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. సో ఇదే విధంగా మొత్తం బాయిల్ చేసుకున్న పొటాటో అంతా కూడా మ్యాష్ చేసేసుకొని ఈ కర్రీలో యాడ్ చేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత అన్నీ కూడా ఆల్రెడీ వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనకి గ్రేవీకి కావాల్సినంత వరకు వాటర్ వేసుకోవాలి.
అంటే ఆల్రెడీ పొటాటో మనకి ఉడికిపోయింది కాబట్టి ఎక్కువగా పట్టదండి. ఒక గ్లాస్ వరకు వేసుకుంటే సరిపోతుంది. సో వాటర్ వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మీరు ఏమన్నా సాల్ట్ పడుతుందంటే చెక్ చేసుకుని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను తక్కువగా వేసాను కాబట్టి మళ్ళీ సగం స్పూన్ ఉప్పు అయితే వేసానండి. అలాగే ఇప్పుడు వచ్చేసి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ మొత్తం అంతా కూడా ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఈ గరం మసాలా పొడి కనుక కర్రీ లాస్ట్లో వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సో అందుకోసం లాస్ట్లో యాడ్ చేశాను. ఇప్పుడు మూత పెట్టేసుకుని 3 to 4 minutes పాటు లో ఫ్లేమ్లో ఉంచుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ లాస్ట్లో కర్రీ ఎంతసేపు ఉడికితే దాన్ని బట్టి రుచి వస్తుందండి. మనకి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడగంటేస్తుంది. అండ్ లాస్ట్కి వచ్చేసి కొంచెం వాటరీగా ఉన్నప్పుడే ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి కూడా ఈ విధంగా క్రష్ చేసుకుని వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని ఈ విధంగా లిక్విడ్ లాగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఈ కర్రీ మనం మ్యాష్ చేసాం కాబట్టి చల్లారేసరికి బాగా ముద్దగా అయిపోతుందండి. సో మరి చూసారు కదా హోటల్ స్టైల్లో ఆలు మటర్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలనేది. పరోటాకి అయితే సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. సో ఆల్రెడీ పరోటా కూడా చేశాను, ఆ వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి కావాలంటే. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నవారైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.